సండే హాలిడే. You can enjoy. ఇందిరాగాంధీ జూ టికెట్కి వెళ్ళారు మా టికెట్. ఎంజాయ్ నవంబర్ 2, 2025. నవంబర్ 2, 2025. యూ కెన్ ఎంజాయ్ అవి టికెట్స్ తీసుకుంటున్నాం. ఇగో మా కారు ఫస్ట్ విజిట్ 11:10 అయింది ఇప్పుడు ఉదయం. చాలు అయినా సార్ కనకమరగం వెళ్దాం అక్కడికి. వైజాగ్ అందాలు రైనో నీ ఒకటే ఉన్నట్టుంది సార్. రైనో ఇల్లు అదిగో రైనో ఇల్లు అంతే. అక్కడి నుండి వచ్చాం ఇలాగా ఫస్ట్ ఇదిగో రైనో సార్. ఇదిగో నో ప్రాబ్లం. ఏం లేదా అదిగో అడాప్షన్ చేసుకున్నారట ఏనుగుల్ని. జనాలు చేస్తుంది ఏనుగు డ్యాన్స్ చేస్తుంది. అదిగో డ్యాన్స్ అదిగో చూసారా ఏనుగు డ్యాన్స్ చేస్తుంది. అది సూపర్ మంచి ఏనుగు. అది లెక్క. ఇక్కడ ఏనుగు ఏం చేస్తుంది చూస్తుంది. ఇది చిన్న డ్యాన్స్ చేస్తుంది. ఇది చిన్న అదిగో మా నాన్నగారు. అదిగో మన జూకి వస్తా ఏనుగు చూస్తున్నాం. ఇప్పుడే వచ్చాము. ఏదో తింటుంది. కోతులన్నీ అక్కడ ఉన్నాయి. అదిగో నల్ల కోతులు. కోతులు ఉన్నాయి. కోతులన్నీ ఇక్కడ ఒకటి ఆడుకుంటుంది. మంచిది. మనం చూసి శిఖర కొట్టింది. ఇప్పుడు వరకు రాలేదు. మమ్మల్ని చూసి అలాగ వచ్చింది. వెరీ గుడ్. మంచి దాన్ని చేస్తుంది. ఇక్కడ అలా వెళ్ళింది. ఒకటే ఉన్నట్టుంది పాపము. ఊసిపోక రా ఒక్కరితో ఊసిపో తిరుగుతుంది. ఊసిపోవాలి కదా. ఏం చేయలేకపోయింది నాకు అర్థం కాలేదు. ఒక్కరితో ఉంది. చాలే ఇవాళకి చాలే. ఇంకెక్కువ జీప్ తీసిన వేస్ట్ అవ్వదు. బెంగాల్ పులి అంటది. వెరీ నైస్. అది ఇప్పుడు ఎండలో కొద్దిగా కనిపించింది. పాపం బక్కలైపోయింది. మూసులు అయిపోయింది అన్నట్టుందమ్మో. ఎంత బక్కలైపోయిందో. చాలా బక్కలైపోయింది. అయ్యో బక్కల పులి అయిపోయింది. మేము చిన్నప్పుడు వీటిని గుంటనకలు అనేవాళ్ళం. గుంటలో కూర్చుంటుంది. గుంట తవ్వుకొని గొయ్యిలో కూర్చుంటుంది. ఏంటంటే అది గుంటనకలు అనేవాళ్ళం. గొయ్యి తవ్వుకొని గొయ్యిలో కూర్చుంటుంది. ఇది గుంటనకలు మా పొలంలో గట్టు పక్కన కూర్చొని పీత కన్నంలో తోకెట్టు కూర్చునేవి. మా దూరం చూస్తే ఏంటి ఇలా కూర్చుందని చూసేవాళ్ళం. నక్కేటి ఇలా కూర్చుందని దూరం నుండి చూసి అలా ఉంటే పీత ఎప్పుడైతే నక్క తోకనే పట్టుకుందో పడేళ్ళని పైకి లాగదనమాట. పడేళ్ళని ఎప్పుడైతే పీత పైకి వచ్చిందో దాన్ని తినేసేది. ఇది గుంటనకలు మేము అనుభవించాం ప్రాక్టికల్గా. మా చిన్నప్పుడు నేను నూర్పుకి వెళ్ళినప్పుడు పొలాల్లో తిరిగినప్పుడు 12 అయింది. జూకి వచ్చి 11:10 ఎంటర్ అయ్యాం. 11:15 ఇలాగా ఇక్కడ ఇది వచ్చి పావుతో 1 గంట అవుతుంది. అది ఇదంతా ఖాళీ ఉంది. అదంతా అంటే ఖాళీగానే. ఇది సిట్టింగ్ ప్లేస్. ఇక్కడ చెట్టు దగ్గర ఇదిగో చెట్టు అదిగో చెట్టు చల్లక కొట్టేసరి గట్టు మీద కూర్చున్నాం. అదిగో మా కారు అక్కడ ఉంది. వాళ్ళందరూ ఇలా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నాం. అలాగే అప్పుడు అలా పైకి వెళ్ళాలి. అలా ముందుకు పైకి వెళ్ళాలి. పదండి నడవండి. రైట్ రండి. చూడదు. అదిగో అక్కడ ఉన్నాయి. అది అక్కడ పడుకున్నాయి.
అక్కడ పడుకున్నాయి. కార్తీక్ తెచ్చేస్తాను చూస్తా ఒకసారి. ఆ కుక్కల్లాగా ఉన్నాయి, ఆ కుక్కల్లాగా ఉన్నాయి తోడేది. బిర్యానీ 1:30 అవుతుంది, 1:15 అవుతుంది. మష్రూమ్ బిర్యానీ తినేస్తాం. నాన్నగారు చాలు. జూలో శుభ్రంగా తినేసాం. 1:30కి హాయిగా పడుకున్నాం. అదిగో అదిగో పడుకున్నాం పడుకున్నాం పడుకున్నాం. హాయిగా నీటిలో పడుకుంది హిప్పోపోటమస్. అయ్యో ఇంకోటి ఉన్నది కనబడలేదు. అయ్యో ఇప్పుడు ఇక్కడే భోజనం చేసాం, అక్కడ భోజనం చేసాం. బయలుదేరాం. మధ్యాహ్నం 2 అవుతుంది. మళ్ళీ చూడటానికి బయలుదేరాం. వెరీ గుడ్. క్యారెట్ ఎటు పోయింది? క్యారెట్ వేసాడు. క్యారెట్ పోయింది, అడిగిపోయింది. చూడలేదు అది. అయ్యో చూడలేదా? అమ్మ కష్టపడి ఎక్కువ అప్పంతనే. ఈ అప్పంతలా కష్టపడి ఎక్కువ, చాలా కష్టం. అమ్మ వీరు దొరికింది. క్యారెట్ ఎత్తుకోవడం మహేంద్ర 3 ఇచ్చిన 3 క్యారెట్ పీసులు. అదే కేజీ క్యారెట్లు కొన్నాం. వీటికనేసి కేజీ క్యారెట్లు కొన్నాం. వీటి గురించి 4-5 ముక్కలు వేస్తాం. ఎత్తుకొని రావట్లేదు. చూడ ముందు అలా ముందు జరుగు. వెళ్ళింది వెతుక్కోలేకపోతే. నాకు అర్థం కాదు, వెతుక్కోలేకపోతుంది. కూర్చున్న ప్లేస్ నుంచి రాలేకపోతుందిరా. అదే లేదు, అలవాటు ఉంది కానీ దానికి మనుషులు కానీ ఎత్తుకోలేకపోతుంది. ఓసరాలు పడుకుని చూడండి. ఓసర వెళ్ళి పెద్ద తొండ అంటే ఉడుగులా పడుకుంది. ఉడుగులాగా. నీకు సెల వెళ్ళాలి. పాములు చూడండి ఇలా వెళ్ళాలి. ఉన్నాయిలే కింద ఎక్కువగానే ఉన్నాయి. అదిగో అన్ని తోటస్ ఎల్లోగా అక్కడ ఉన్నాయి. అదిగో చాలే. బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై వచ్చేసరి బటర్ఫ్లై రెక్కలు. అదిగో రండి ధీమాగా నడిచి వస్తున్నారు. లేడి పిల్లలు అన్ని కలిపెట్టారు. గుద్దుకున్నాయా? అదిగో ఫైట్ చేస్తే అక్కడ పార్కులు ఉన్నాయా? ఇప్పుడు దేనికి గుద్దుకున్నాయి ఒకటి. ఫైట్ చేస్తే ఇవే పడుకుందా? అన్ని రకాలు ఉన్నాయి. దుప్పులు ఉన్నాయి. ఓకే అలాగా తినదా? ఏదేది తింటుందా? క్యారెట్ తింటుంది. మనిషి అమ్మ చూసింది రోజు మనకు చూస్తుంది రోజు. క్యారెట్ పని చేసింది. అంత దూరం వచ్చినాడు బుజ్జాడు బాగా తింటుంది. చూసింది రోజు. మళ్ళీ ఇంకో మొక్క క్యారెట్ మొక్క దొరికిందా? తింటుందా? దొరికింది. చెల్లె 2 కొట్టుకున్నాయి.
కొట్టుకోండి బాగా కొట్టుకోండి. అది గది లెక్క, అది గది లెక్క, అది గది లెక్క కొడండి. తింటుంది ఇది, వచ్చింది తింటుంది, తిన్నది, తింటుంది. దొరికిందిరా, చూసింది, దొరికింది, బాగా దొరికింది. ఇది దీనికి దొరికింది, బాగా దొరికింది. దొరికాయి క్యారెట్లు దొరికారండి. ఇక్కడ చూడు, ఇప్పుడు క్యారెట్లు తిన్నాయి. దొరికాయి. ఉండి క్యారెట్లు వస్తున్నాయండి. క్యారెట్ చూసాడు, దొరికింది దాన్ని దొరికింది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నాయి. అది అలా చూస్తుంది చూడు బాబు, అలవాటు అయిపోయింది. కొద్దిగా ఎసరండి అని చదువుతాను, కొద్దిగా ఎసరండి అన్నాడు చదువుతున్నాడు. అది గుడ్. నల్లమూతి కొంగు, నల్లమూతి కొంగు. బిస్కెట్లు బ్రెడ్ తింటుంది, బ్రెడ్ తింటుంది. సంవత్సరాలు పోయి కొద్దాం. బ్రెడ్ ఏంటి 10 సంవత్సరాలు పోయి కొద్దాం. తినేసింది. సన్ కోనూరు. ఇది ఏంటంటే మగాళ్ళు కలిసి అవుతుంది, ఆడవాళ్ళు ఏమనేది కాదు. అందుకే దీనికి ఇది వేసేయం. చూడండి, మా ఇంట్లో చూపెడతాను. ఇంట్లో మగాళ్ళని అయితే ఇంటికి వచ్చిన వాళ్ళ దాంట్లో తగులుతుంది. కలిసేయడమే. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా బజల మీద కూర్చొని ఏడు పెడితే తినేది. సన్ కోనూరు. జూ సరౌండింగ్. అలాగ వచ్చి అవన్నీ చూసుకొని వచ్చాం. అవన్నీ చూసుకొచ్చాం. అంతా చూసుకొచ్చాం. ఇలాగొచ్చానమాట. అలాగా అన్నీ చూసుకొని వచ్చి అక్కడి నుండి అలాగా వచ్చి ఇలాగ వచ్చాం. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చాం. బర్డ్స్ ఉన్న ఏరియా. ఎన్ని ఉన్నాయి? ఇది ఎంత చిన్నదా? గ్రీన్ చిక్కిడ్ కోనూరు అట. స్మాల్ కోనూర్స్ అంట కూడా. ఇది గ్రీన్ చిక్కీడ్ కోనూరు. బాగున్నాయి. అలా వెళ్ళిపోతున్నాం బాబు. పోవాలి. రామతిలక. అదే రామతిలక. అది కాదు. అమ్మమ్మ ఎల్లో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. అలా వచ్చాం. ఇక్కడ కారు పెట్టి ఇలా వెళ్తున్నాం. ఓకే, అంత లేదు. పిహన్లో ఉంది. ఇదే పికాక్ కాదు, పిహన్. పాక్ ఉందా? పోయిందా? పాక్ ఉన్నది పికాక్. పిహన్ అవుతుంది. నెమలా? ఇదే నెమలా? మేము పెడతాను, వస్తాం కదా. అయ్యో, బ్రెడ్ అయిపోయింది. బ్రెడ్లో బిస్కెట్లు అన్నీ అయిపోయాయి. అడగకూడదు, బహుశా ఎగురుతాయి. అలాగొచ్చాం. అక్కడి నుండి అలాగొచ్చాం. రండి, పది అలాగొచ్చాం. అలాగొచ్చాం. పదండి. తినవే. తిను. మేము చూస్తున్నా. అబ్బాబ్బా చూస్తుంది. తింటుంది. ఫైనల్ టచ్. లాస్ట్కి వచ్చాం. అందులో చిన్న తల్లి పిల్ల. అది పిల్ల వస్తున్నాయి.
పిల్ల వస్తుంది పిల్ల వస్తుంది పిల్ల వస్తుందా పిల్ల వస్తుందా పెద్ద ఇక్కడ ఉంది. వెరీ గుడ్. లాస్ట్ టచ్. ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిపోతే సాగర్ రోడ్కి వెళ్తాం. సాగర్ గేట్ ఇలా వెళ్ళిపోతే ఇదేమో జూ పార్క్ మెయిన్ గేట్. ఇలా వెళ్తే సాగర్ గేట్ అది. వెరీ గుడ్. పాపం ఇక్కడ అనుకోకుండా బాగా నచ్చింది ఇక్కడికి తిన్నందుకు. తింటా అందులో ఉండేది అదే అదే అనుకోకుండా బాగా నచ్చింది ఇక్కడ మనకు కనిపించడానికి. అబ్బా మూతి చాలే. వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. జేబులు అక్కడ ఉన్నాయి. ఏమో ఒకటి ఇంకోటి ఇది ఇంకోటి అలా పోతుంది. గలడా పోతుంది. ఏమో బర్డ్స్. ఎందుకు వచ్చాం సాగర్ అవుట్ గేట్. సాగర్ అవుట్ గేట్ వెళ్ళిపోతున్నాం. 4:45 4:45 PM అయింది. అయిపోయింది. బాయ్ 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 చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. అవును బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. రేపు అదిగో వచ్చేసాము రోడ్డుకి. అదిగో రోడ్డుకి వచ్చేసాము. బీచ్ రోడ్డుకి బొడసల్లో రుసుకొని రోడ్డుకి వచ్చేసాము. రుసుకొని రోడ్డుకి వచ్చేసాము. ఇక్కడ ఆడిది లోన్కి వెళ్తే బాగుంటుంది కదా. మీరు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పక. ఏడిది రుసుకొని రోడ్డుకి వచ్చేసాము. అవుటర్ జూ. సార్ బీచ్ ఒకటి ఇంత పెద్ద ప్రాయంగా ఇక్కడ బీచ్ తయారు చేస్తున్నారు. వైజాగ్లో ఇక్కడ బీచ్ తయారు చేస్తున్నారు. కన్నేరు పార్క్ వెళ్ళే ఏరియా. అదొక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము వెళ్తున్నాం బీచ్లోకి. వీకెండ్ జాయ్ ఎంజాయ్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా అరేంజ్ చేస్తున్నారు. సాగర్ బీచ్కి వచ్చాం. సన్సెట్ ఇప్పుడు 4:05 అవుతుంది. ఉదయం అంతా జూకి వెళ్ళి ఇక్కడికి వచ్చాం అనమాట. ఉదయం జూకి 11:10 వెళ్ళాం వచ్చాం. సాగర్ నగర్ బీచ్. డాల్ఫిన్ నోస్ లా ఉంది అక్కడ అంతా. అది అలాగే డాల్ఫిన్ నోస్ లా ఉంది అనిపించక, కానీ కాదు. అది బాగుంది. కానీ వేవ్స్ మట్టికి చాలా ఘోరంగా ఉన్నాయి. వేవ్స్ మట్టికి చాలా హెవీగా ఉన్నాయి. ఇలాగ వచ్చి ఇలాగ కారు ఇక్కడికి వచ్చేస్తుంది. సరే కారు ఇక్కడికి వచ్చేస్తుంది. హెవీ వేవ్స్ చాలా గట్టిగా ఉన్నాయి. చూడు ఏమే వేవ్స్ చాలా వాటుగా వస్తున్నాయా. అంత పెద్ద వేసి చూసా. అది అబ్బా 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 చాలా పెద్ద వేసి. ఇక్కడ కూర్చున్నారా. హెవీ వేవ్స్ వస్తున్నాయి బాబు. సాగర్ నగర్ బీచ్ కొత్తగా అరేంజ్ చేస్తున్నట్టున్నారు. సరే జనాలకి ఇక్కడ కూడా ఎక్కువ అవుతున్నారు. అయాన్స్ బిల్డింగ్. అయాన్స్ కన్నా చూడగా అక్కడ ఇక్కడ ఉందా కదా అయాన్స్. చూడ అయాన్స్ బిల్డింగ్ చూడ. అక్కడ అయాన్స్ బిల్డింగ్ ఉందిరా. నువ్వు రియాన్స్ ఆడ అయాన్స్ ఉన్నావు. సాగర్ నగర్ బీచ్. ఇది సాగర్ నగర్ బీచ్ కొత్తగా పెడుతున్నారు. సాగర్ నగర్ బీచ్ చాలా బాగుంది. ఫ్రెష్గా ఉంది చక్కగాని.
సాగర్ నగర్ బీచ్. సాగర్ నగర్ బీచ్. సూర్యుడు దిగిపోతున్నాడు. ఆహా ఆహా ఆహా. అస్తమిస్తున్నాడు సూర్యుడు. సాగర్ నగర్ బీచ్ నుంచి తీస్తున్నాను. ఫుల్ సన్ నుంచి అది అటు వస్తుంది, అటు వచ్చేస్తున్నారు, అటు వచ్చారు. సాగర్ నగర్ బీచ్ నుండి తీస్తున్నాం వీడియో. ఈ వ్యూ ఫుల్ జూమ్ చేశాను, సెవరింగ్ వస్తుంది. దిగిపోతున్నాడు దిగిపోతున్నాడు. సన్సెట్ అయిపోతుంది. దిగిపోతున్నాడు సూర్యుడు. సూర్యుడు దిగిపోతున్నాడు 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 దిగిపోతున్నాడు. అయిపోయింది అయింది. ఓకే ఓకే అయిపోతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది. సూర్యుడు అస్తమించాడు. కొండల మీద వెళ్ళిపోయాడు. ఓ కొండల మీద వెళ్ళిపోయాడు. కొండల కథలు వెళ్ళిపోయాడు. కొండల కథలు వెళ్ళిపోయాడు. కొండలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఓయ్ సూపర్ సూపర్ సూపర్. దిగిపోయాడు సూర్యుడు. వెరీ గుడ్. అదిగో సాగర్ నగర్ బీచ్ కొత్తగా ఎలా తినేసింది చూడండి అంతండి. కానీ చాలా హెవీ వేస్ వస్తున్నాయి. ఓ వీడియోలు తీసుకుంటున్నారు. అదిగో మేము సిట్టింగ్. వీకెండ్ జాయ్ ఎంజాయ్ సండే ఎంజాయ్ ఎంజాయ్ ఆన్ సండే. వీకెండ్ జాయ్ ఎంజాయ్ సండే. సూపర్. ఓకే మరి ఏమి కెరటాలు హెవీ కెరటాలు, చాలా పెద్ద కెరటాలు వస్తున్నాయి. బాగుంది సాగర్ బీచ్. ఇసుక అది ఇంకా పాడైపోలేదు. ఇసుక అది బాగుంది. పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు బాబు. కొబ్బరి తోట అక్కలాగే కొబ్బరి తోట వేశారు. సాగర్ బాగుందా? బాగుంది. నైస్. అయ్యాన్స్ అయ్యాన్స్ ఇంటికి వెళ్ళిపోతున్నావు. 5:50 అయింది. 5:50. బాయ్. సాగర్ నగర్ బీచ్. 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 పదండి. ఎక్కడికి ఇప్పుడు? ఇంకెప్పుడు ఎందుకు?